శివగామి ఒక్కొక్క బలాన్ని కత్తిరించుకుంటూ వెళ్తాను. లక్ష్మమ్మ, అది నీతోనే మొదలవుతుంది. నీ చావు నీకు దగ్గరవుతుంది. దాన్ని ఎవడాపుతాడో నేను చూస్తాను. ఇదేంటి, ఈ గడియారం ఇంత గట్టిగా శబ్దం చేస్తుంది? అబ్బా, ఏంటి శబ్దం ఇంత పెద్దగా వినిపిస్తుంది? అయ్యో, రక్తం! ఈ రక్తం ఇక్కడికి ఎలా వచ్చింది? ఈ మీద పని చేసుకుంటుంది. ఏమైపోయింది? అయ్యో భగవంతుడా, కాపాడు! లక్ష్మమ్మ, ఒక కాఫీ పెట్టు. అలాగే అమ్మగారు. లక్ష్మమ్మ, ఏదో వాసన వస్తుంది. ఏం వాసన వస్తుందమ్మా? ఏం రావటం లేదే. లేదు, గ్యాస్ లీక్ అయిన వాసన వస్తుంది కదా. నాకేం రావట్లేదమ్మా. అదేంటి లక్ష్మమ్మ, ఇంత వాసన వస్తుంటే రావట్లేదంటున్నావు? ఎవరి కోసం కాఫీ పెడుతున్నావు? అదేంటమ్మా, మీరే కదా కాఫీ కావాలన్నారు. నేనెప్పుడు చెప్పాను? అదేంటమ్మా, అప్పుడే మర్చిపోయారా? ఇందాకే కదా మీరు కాఫీ కావాలంటే నేను కిందకు వచ్చాను. లక్ష్మమ్మ, నేను కాఫీ అడగలేదు. సరేలేమ్మా, ఎలాగో కిందకు వచ్చారు కదా, కాఫీ పెడతాను. శివగామి, గ్యాస్ లీక్ అయిన వాసన వస్తుంది. లక్ష్మమ్మ, గ్యాస్ లీక్ అవుతుందని చెప్పినా స్టవ్ వెలిగించడానికి ట్రై చేస్తున్నావేంటి?
చాలా డేంజర్ కదా. ఆగు శివగామి, నేను చూస్తాను. చూసావుగా, గ్యాస్ పైప్కి హోల్ ఉంది. బర్నర్ కూడా ఆన్ చేసి ఉంది. ఉండండి, గ్యాస్ సిలిండర్ బయట పెట్టొస్తాను. అర్జున్, అలాగే ఆ కిటికీలన్నీ ఓపెన్ చేయి. ఓకే. లక్ష్మమ్మ, త్రుటిలో ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా? ఇల్లంతా పేలిపోయేది, అందరికీ ప్రమాదం జరిగేది. అసలు నాకు వాసనే రావడం లేదమ్మా. అసలు ఇలా ఆఫ్ చేయకుండా బయటికి ఎందుకు వెళ్ళారు? అన్నీ ఆఫ్ చేసి వెళ్ళానయ్యా. అంటే ఏదన్నా దయ్యమో భూతమో వచ్చి పని చేసిందా? అలాగే అనిపిస్తుందయ్యా. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మమ్మ? ఏమైంది నీకు? అడిగితే నేనే కాఫీ పెట్టమన్నాను అని అంటున్నావు, గ్యాస్ కట్టేశాను అని అంటున్నావు, గ్యాస్ వాసన నీకు తెలియడం లేదు అంటున్నావు. అర్జున్, నేను చెప్పకుండానే నేనే చెప్పానని కాఫీ పెట్టడానికి వచ్చింది. ఇదేదో మాయలా ఉంది. అవునయ్యా, ఇది మాయే. ఇందాకటి నుంచి అన్నీ చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి. గడియారం గట్టి గట్టిగా కొట్టుకుంటుంది. చెవులు చిల్లులు పడిపోయేంత భయం వేసింది. అక్కడి నుంచి లేచి వస్తే రక్తం మరకలు కనిపించాయి. ఇంతలో అమ్మగారు కాఫీ అడిగారని కిందకొచ్చానయ్యా. నువ్వు భయపడుకో. రేపు గురూజీతో మాట్లాడి ఎందుకు ఇలా అనిపిస్తుందో కనుక్కుందాం. సరే లక్ష్మమ్మ, ఏం కాదు. ఇంటిని కూలగొట్టాలని చూసే దుష్టశక్తులున్నా నిలబెట్టాలని చూసే భైరవీదేవి శక్తి మనకి అండగా ఉంది. ఏ శక్తి ఆపిందా ముసలదాన్ని చావనివ్వకుండా? నేను పంపించిన శక్తి బలంగానే ప్రయత్నించింది. ఏమైందన్నా? ఎందుకంత కోపంగా ఉన్నావు? నమస్తే గురూజీ.